జై శ్రీరామ్ జై శ్రీరామ్ గైజ్ ఎలా ఉన్నారు ఫ్యామిలీ నేను మీరు చాలా మంచిగా ఉంటారు గైజ్ సో ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటుంది మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ కి అయితే తప్పకుండా చూసేయండి ఇదైతే మన రావణ్ దహన్ కి సంబంధించి పార్ట్ 2 పార్ట్ 1 లో అయితే మీకు మెయిన్లీ రావణ్ దహన్ అనేది నేను మీకు చూపడలేకపోయినాను సో ఈ వీడియోలో అయితే మొత్తం కవర్ చేస్తాను వీడియో లెంత్ అనేది ఎక్కువ ఏం లేదు జస్ట్ ఒక 8 minutes to 7 minutes ఉండొచ్చు సో అలా అనేసి మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ కి అయితే చూసేయండి ఈ వీడియోలో అయితే నేనైతే మీకు మొత్తం చూపెడతాను రావణ్ దహన్ ఏ విధంగా అయింది అనేసి సో మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో స్టార్ట్ కాక ముందు వీడియోకి అయితే అందరు తప్పకుండా లైక్ చేసేయండి అండ్ అలాగే ఛానల్ పైన కొత్త ఉంటే అందరూ అయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి సో మొత్తం అయితే వీడియో ఇప్పుడైతే మాట్లాడాలంటే చూపెడతాను రావణ్ దహన్ ఏ విధంగా జరిగింది లాస్ట్ వీడియో అయితే మీరు చూసినారు సింగర్స్ వచ్చినారు అండ్ అలాగే చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేషన్ జరిగినాయి సో ఇదైతే అదే వీడియోకి పార్ట్ 2 మీరు ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి అయితే ఆ వీడియో అయితే చెక్అవుట్ చేసి రావండి దాని తర్వాత ఈ వీడియో అయితే చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటుంది సో ఇప్పుడైతే మాట్లాడాలా ఉంటా మొత్తం వీడియో అయితే చూసేయండి సో ఆల్రెడీ దసరా కంప్లీట్ అయ్యి 2 days అయితే అయిపోయినాయి కానీ వీడియో అనేది కొంచెం లేట్ వస్తుంది అది ఎందుకు అనేది రీజన్ అనేది నేనైతే మీకు లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పినాను సో ఆ ప్రీవియస్ వీడియో చూడండి అదైతే రావణ్ దహన్ పార్ట్ 1 అది సో ఇదైతే పార్ట్ 2 గైజ్ ఇదైతే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఈ వీడియోలో అక్కడ బ్యాక్గ్రౌండ్లో రావణ్ అయితే కనిపిస్తుంది కదా సో ఆ రావణ్కి సంబంధించి దహన్ అయితే అవుతుంది నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పించిన సింగర్స్ అయితే వచ్చినారని సో ఇక్కడ చూసుకోవచ్చు కదా ఈ వీడియోలో మీకు చూస్తే సింగర్స్ కనిపించచ్చు అండ్ అలాగే చాలామంది డ్యాన్స్ చేస్తారు ఇంకా కొంచెం ముంగటి వీడియోలో అండ్ చూసుకోవచ్చు క్రౌడ్ అనేది చాలా మాటి క్రౌడ్ అయితే ఉండే చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ షాప్స్ వరకు అయితే అందరైతే ఎక్కినారు మీరు చూస్తే మీకు కనిపించచ్చు వీడియోలో అండ్ అక్కడ స్టాచ్యూ ఉంది ఒకటి ఇక్కడ రావణ్ పక్కనే సో అక్కడైనా చాలా మంది అయితే ఎక్కినారు సో క్రౌడ్ అయితే చాలా ఉండే సో ఇది ఇంకా కొద్ది క్షణంలోనే రావణ్ దహన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అందుకనేసి నెక్స్ట్ క్లిప్లోనే స్టార్ట్ అవ్వబోతుంది అలాంటి మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి యాక్చువల్ ఏంటంటే రావణ్ అనేది ఇక్కడ దూరం నుంచి రికార్డ్ చేయడం కారణం ఏంటంటే పబ్లిక్ చాలా అంటే చాలా ఎక్కువ క్రౌడ్ అయితే వచ్చింది సో మీకు వీడియోలో నేను చూపెడుతున్నా ఎంత మనం క్రౌడ్ అయితే వచ్చిందిగా అలానేసి మేమైతే కొంచెం దూరం నుంచే ఉన్నాం మళ్ళీ ఆ పటాకీలు వస్తే అలా అనేసి కొంచెం దూరం ఉన్నాం సో చూసుకోవచ్చు ఇప్పుడైతే స్టార్ట్ అయింది రావణ్ దహన్ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ టీపీసీసీ ఉపాధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బోల్పూర్ నగరపాలక సంస్థ సభ్యులు అజయ్ యాదవ్ గారికి అదేవిధంగా సంక్షేమ సంఘాల సమాఖ్య చైర్మన్ కాపూర్ రాము గారికి అదేవిధంగా డిప్యూటీ మేయర్ కొత్త శ్రావంతి కిషోర్ గౌడ్ గారికి స్థానిక మాజీ కార్పొరేటర్ జక్కా పద్మ గారికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు మహా విజయదశమి అమ్మవారి నవరాత్రోత్సవంలో భాగంగా ఈ రోజు కొనసాగలో పూజలు కల్పించుకొని తన తల్లి అయినటువంటి గంగమ్మలో నిమజ్జనం కొరకు బయలుదేరుతూ ఉండాలి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఇంద్రమల కార్యవాసులకు పక్క కార్యవాసులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను పక్కారావు గారు వేదికపై మీ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
మరి దసరా పండుగ మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు. జై దుర్గా మాతాకి, జై దుర్గా మాతాకి. అమ్మవారే వెలసింది ఆదిశేషయ్యారే. సో గైస్ ఫైనల్గా అయితే రావణ్ దహన్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాతకైతే కొంచెం సమ్మాన్ కార్యక్రమం అనేది జరిగింది. ఇక్కడ ఒక స్టేజ్ అయితే ఉంది. సో దానిపైన సో మీరందరూ అయితే ఫైనల్గా మొత్తం అయితే చూసేసినారు కదా రావణ్ దహన్ ఏ విధంగా అయింది. సో మీ ఇంటి సైడ్లో ఇలానే జరుపుకుంటారా అని మీరైతే తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే నాకు అందరూ అయితే చెప్పండి. అండ్ ఇంకోటి మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి తప్పకుండా మీరైతే నాకు కమెంట్ బాక్స్లో చెప్పచ్చు. సో నేనైతే మీకు ఇప్పుడైతే ఒక్కసారి క్రౌడ్ అయితే చూడండి కదా ఎంతగానం అయితే వచ్చింది. ఇక్కడ చాలా అంటే చాలా క్రౌడ్ అనేది వచ్చింది. అండ్ దాని తర్వాతకైతే మేము ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళే ముందు అయితే మీకు మొత్తం బ్యాక్ సైడ్ నుంచి చూపెడదాం అనేసి బ్యాక్ సైడ్ నుంచి అమ్మవారి మండపం అంటే చూపెడుతున్నాను. ఒక్కసారి అయితే మీరు ఈ క్లిప్ అయితే చూసేయండి. సో ఇక్కడైతే ఫ్రంట్ సైడ్ కదా అమ్మవారి మండపంకి ఇది, ఇక్కడ ఇటు సైడ్ అయితే రావాలి చూపెడతాం. సో గైస్ మొత్తానికి వీడియో అయితే ఇటువైపు చూడడానికి మీకు చాలా అంటే చాలా థ్యాంక్స్. సో వీడియో ఎలా అనిపించింది తప్పకుండా మీరైతే అందరు నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ నాకు ఇంకా ఎంకరేజ్ చేయండి. వీడియోకి అయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసే బటన్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇంకోటి అయితే మీకైతే మన డైలీ వీడియోస్ వచ్చేవి మీకు డైలీ నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. దానికోసం మీరైతే నోటిఫికేషన్స్ ఆన్ అయితే చేసుకోండి. సో గైస్ ఈ వీడియోలో అయితే నేనైతే మీకు కలుస్తాను నెక్స్ట్ ఇంకా చాలా మంచి వీడియోస్తోని. ఇంతేగా ఇది ఇప్పుడైతే ఈ వీడియో కనుక నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో అయితే మీ అందరి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నాకు ఇంకా ఎంకరేజ్ చేయండి గైస్. ఇంతగా ఇది వీడియోలో టాటా బాయ్ బాయ్ చేస్తాము. ఈరోజు వినాయకుడికి ఏమేమి ప్రసాదాలు పెట్టాము అండ్ అన్నీ అయితే వీడియోలో